నిర్వీర్యం చేసేటువంటి వ్యక్తుల్ని ముందు చీడపురుగులు ఏరాల. మనం వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసేటప్పుడు చీడపురుగులు ఉంటాయి, ఏరి పడేయాలి. ఏరి పడేస్తూ మనమంతా కూడా ఒక చైతన్యంగా రావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ముఖ్యంగా అంబేద్కర్ విషయానికి వస్తే ఆయన్ని అందరివాడు ఇవాళ ప్రపంచ దేశాలు ఆయన ఎత్తుకుపోతున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొన్నే 250 సంవత్సరాలు అయింది అంబేద్కర్ చదివినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. 250 సంవత్సరాలు అయిన నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే అద్భుతమైనటువంటి విద్యార్థి ఎవరు ఈ 250 సంవత్సరాల్లో? కార్ల్ మార్క్స్ చదివాడు, పెద్ద సైంటిస్టులు చదివారు, అనేక సామాజికవేత్తలు చదివారు. అటువంటి యూనివర్సిటీలో ఎవరు అద్భుతమైన విద్యార్థి అని చెప్తే 250 సంవత్సరాల తర్వాత కూడా ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విద్యార్థి, అద్భుతమైనటువంటి విద్యార్థి 7 సంవత్సరాల్లో చదవాల్సినటువంటి PhDలు 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాడు. ఒక్కరోజు కూడా యూనివర్సిటీ మానకుండా యూనివర్సిటీ ఖ్యాతిని పెంచినటువంటి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మనం చెప్పినటువంటి CNN ఛానల్ ఒకటి, ఇంకొక ఛానల్ ఒకటి సర్వే చేసింది. దగ్గర 30 లక్షల మంది పాల్గొన్నారు ఆ సర్వేలో. వీఆర్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని చెప్పి సర్వే చేస్తే వాళ్ళు కంప్యూటర్కి పని చెప్పారు, వాళ్ళు యాంకర్స్కి పని చెప్పారు, ఇవన్నీ చేసి అవి ఇది చేస్తే ఆ CNN ఛానల్ కానీ ఇంకొక ఛానల్ కానీ చేసినట్లో 30 లక్షల మంది పాల్గొన్న దాంట్లో ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సెకండ్ అబ్దుల్ కలాం గారు. అమర్త్య సేన్ అని మీకు తెలుసుంటుంది, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త. ఆయన అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఎకనామిక్స్ కి ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ అని చెప్పి ఆయన నాకు గురువు. ఆ గురువు గారి యొక్క రచనలు చదివే నేను ఇవాళ నోబెల్ బహుమతి పొందానని చెప్పారు. అయినా ఈ దేశం కళ్ళు తెరగదు. అయినా ఈ దేశం కులం జాత్యంలో ఉండి అంబేద్కర్ని కొందరవాడే అని చెప్పి అంబేద్కర్ SC STలకే పరిమితం చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉంది. మరి ఇప్పటికైనా అంబేద్కర్ ఆకాశం అంతా ఎత్తుదిస్తున్న అంబేద్కర్ని అందుకోండి. నిజంగా భారతదేశంలో పుట్టిన ఏ భారతీయుడైనా సరే అంబేద్కర్ గారిని నాయకుడిగా అంగీకరించకపోతే వాడు భారతదేశంలో ఉండే అర్హత అనేటువంటిది లేదు. ఇది వాస్తవం, ఈ నగ్న సత్యం. కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఈ దేశంలో ఎవరైనా పని చేశారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే పనిచేశారు. అలా EBC రిజర్వేషన్ తీసుకోండి, SC ST రిజర్వేషన్లే కాదు, EBC రిజర్వేషన్, కాపులు, కమ్మలు, రెడ్డిలు, బ్రాహ్మణ్స్, రాజులు అనుభవిస్తున్నటువంటి EBC రిజర్వేషన్స్కి మూలాధారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. EBC రిజర్వేషన్స్ అనుభవిస్తున్నది అంబేద్కర్ యొక్క భిక్ష. ఇవాళ మహిళలు అనిపిస్తున్నట్టు 35% రిజర్వేషన్ అనేటువంటిది ఆ రోజున హిందూ కోడ్ బిల్ అనేటువంటిది రూపొందించేటువంటి క్రమంలో ఆయన పెట్టిన బిల్లు వీగిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల మహిళల కోసం ప్రధానంగా తన పదవిని ఒక గట్టి పరక లాగి విసిరేస్తే ఎంత సునాయాసంగా వదిలేస్తాడో అలాంటి కేంద్ర మంత్రి పదవిని వదిలేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి నిజాలని కప్పెట్టేసి కులం, మతం, వర్గం అని చెప్పి అసలు కులాన్ని చెప్పుకుంటే ఎవడు ఎక్కువ, ఎవడు తక్కువ, ఎవడు చెప్పాడు ఏ గ్రంథం చెప్పింది నువ్వు ఎక్కువని, ఏ గ్రంథం చెప్పింది ఇంకొకడు తక్కువని, నీ యొక్క అవసరాల కోసం, నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం భారతీయ సమాజాన్ని చిన్నాగనం చేసి కులాలు, మతాలు అంటూ కొట్టుకు చచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొస్తున్నారు. అందుకే భవిష్యత్ దర్శనం కాచినటువంటి ఓ మేధావిగా అంబేద్కర్ గారు చెప్పాడు, లౌకికవాదం ఈ దేశానికి శరణ్యం అని చెప్పి అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించే ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రాసి సమర్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుపోతే ఈ దేశానికి మనుగడే లేదు. కులాలతో పుట్టుకొచ్చేస్తారు, మతాల చిచ్చులో మానహానంలో రగిలిపోతారని చెబుతూ మనుషులుగా బతకండి. మీరు కులాలుగా కాదు, కులాలుగా విడిపోవడం కాదు, మతాలుగా విడిపోవడం కాదు, మనుషులుగా బతకండి. మన జీవితం చాలా చిన్న జీవితం, కరిగిపోయే మంచు లాంటి జీవితంలో ఆ కరిగిపోయే లోపలే నీ జీవితంలో ఏదైనా ఉంటే 10 మందికి మంచి సుగుణాలు